యోబు గ్రంథం 38:7. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, ఉదయ నక్షత్రములు అంటే ఏమని చెప్పాను నేను? అంటే ఏంజల్స్ ఆఫ్ ఎ హై ర్యాంక్ ఆర్ సంథింగ్ సుప్రీం. ఎందుకంటే నక్షత్రాలు ఉంటాయి, నక్షత్రాలు చీకట్లో కూడా మెరుస్తాయి, కానీ చీకటి పోయేటట్టు చేస్తాయా? చేయవు. చీకటే, నక్షత్రమే. చంద్రుడి వల్ల కొంచెం వెలుగు వస్తుంది, చంద్రుడే, చీకటే. కానీ సూర్యుడు ఉంటే చీకటి ఉంటుందా? ఉండదు. దాన్ని ఏమంటారు? ఉదయ నక్షత్రం. అంటే చీకటంతా పోయి ఉదయం వచ్చేస్తుంది. దీన్ని ఏమంటారు? ఉదయ నక్షత్రం. మీరందరూ ఈ రోజు నుంచి ఉదయ నక్షత్రంగా అవునుగాక. అంటే మీ జీవితంలో చీకటిని తీసివేసి ఇతర జీవితంలో చీకటిని కూడా తీసివేసే సామర్థ్యము పొందుకొనుగాక. అందుకే యేసయ్య అంటాడు, మీరు లోకమునకు, అంటే మీరెవరు? ఉదయ నక్షత్రములు. వావ్, యు సీ దట్ నౌ. సరే, ఇక్కడ ఏ లోకం గురించి మాట్లాడుతున్నాడు? జరిగే లోకమా, జరగబోయే లోకమా, అంతకుముందు ఉండే లోకమా? ఇది యోబుకి దేవుడికి డిస్కషన్ అనమాట. యోబు అంటున్నాడు దేవుడిని, యోబు నేనంతా మంచి చేశాను, నాకెందుకే అన్యాయం జరిగింది, నా జ్ఞానం అంటే అక్కడ ముగ్గురు ఉంటారనమాట యోబు ఫ్రెండ్స్. ఆ ముగ్గురు ఏం చెప్పినా మీరు వేస్ట్, అవునా, మీకు జ్ఞానమే లేదు, నాకే ఉంది జ్ఞానం, నేను చేసింది రైట్ అని యోబు తను సపించుకుంటాడు. కొంచెం విశ్వాసే, మంచోడే. కానీ అప్పుడు దేవుడు దిగి యోబు వెళ్ళరా, జ్ఞానం అంతా కరెక్టే, నేను నువ్వు అడుగుతా, చెప్పు, నీకు రాబో లోకం గురించి తెలుసు. ఏమంటాడో తెలుసా? ఆయన పునరుద్ధానం గురించి తెలుసా లేదా యోబు గురించి? అందుకే అంటాడు, పునరుద్ధానం ముందు నేను మళ్ళా నా దేవుడిని శరీరంతో చూస్తా. అంటే పునరుద్ధానం ముందు శరీరం ఉంటుందని ఎవరికి తెలుసు? యోబుకు తెలుసు. మొత్తము యోబు శరీరం అంతా పాడైపోయినా ఏమంటాడో తెలుసా? ఒకవేళ నేను చనిపోయినా ఏమంటాడో తెలుసా? మళ్ళా నా దేవుడు లెగుస్తాడు అని చెప్పి, చూడండి, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని, అందరూ విశ్వాసము అనండి. చూసారా యోబుకి ఎంత విశ్వాసం ఉందో? ఇలాగైపోయినా అంటే రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు. నన్ను ఇప్పుడు స్వస్థపరచకపోయినా మళ్ళా మహిమ శరీరముతో నేను నా దేవుణ్ణి చూస్తాను. ఎంతమందికి అర్థమైంది ఇది? యు సీ దట్ జోబ్ హ్యాస్ సో మెనీ డాక్టర్స్. జోబ్ నోస్ సో మెనీ సీక్రెట్స్ ఇన్ ద బైబుల్. యోబు తక్కువడు కదా, అందుకే అన్ని బయట తీయడం కోసమే దేవుడు యోబుని అడుగుతున్నాడు అనమాట. కమాన్, సే దీస్ థింగ్స్. దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏది పాడైపోయినా తల నుంచి అరికాల వరకు దాన్ని బాగు చేయగలడు. వావ్, యు సీ దట్ హి ఈజ్ ఎ రిపేరర్ ఆఫ్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ యువర్ బాడీ, ఎవ్రీథింగ్. పక్కన చెప్పండి, జుట్టు నుంచి కాలి గోరు వరకు ఏదైనా దేవుడు బాగు చేయగలడనండి. ఫ్రమ్ హెయిర్ టు ద నెయిల్, ఫ్రమ్ ద హెయిర్ ఆన్ ద హెడ్. అది యోబుకు తెలుసు. యోబుని బాగు చేశాడా లేదా? యా. కానీ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ఒకవేళ చనిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచేద్దాం. పునరుద్ధానాన్ని ఎవరు చూశారో తెలుసా? యోబు చూశాడు. హానోక్ కూడా చూశాడా లేదా? ఇప్పుడు యోబుకి ప్రస్తుతం ఉండే దాని గురించి తెలుసు, తర్వాత ఉండే దాని గురించి తెలుసు. అందుకు దేవుడు అంటాడు, యోబు నీకు ఇప్పుడు ఫ్యూచర్ గురించి తెలుసు కదా, ఇప్పుడు వచ్చేయండి 38కి వచ్చేయండి. సో గాడ్ ఈజ్ ఆస్కింగ్ జోబ్, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎంతమంది తెలిసి దేని గురించి మాట్లాడుతున్నాడు? జగత్ పునాది వేయక మునుపు అడుగుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దూతలు అందరూ ఉండి వాళ్ళు పునాది వేస్తారన్నమాట. వాళ్ళందరూ ఆనందపడుతున్నారు. ఇప్పుడు మనం భూమికి పునాది ఉంది, అప్పుడు కూడా ఆయన దేవుడేనా కదా? ఎస్, హీ ఈస్ గాడ్. ఆయనతో పాటు వీళ్ళందరూ ఉన్నారంట. యూనో, హీ హాస్ thousands and thousands of angels before also. Let's go back there. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, అంటే భూమిని సృష్టిస్తున్నాడు. ఇంతమంది జనాలు ఉంటారు, మనకి వీళ్ళందరూ యేసే స్వరూపంలో మారి వస్తారు అని గుడ్ న్యూస్ అని అంత డిస్కషన్ ముందుగానే జరిగిపోయింది. చూసారా, జగత్ పునాది వేయక మునిపే అన్నీ జరిగిపోయాయి. ఎంతమందికి తెలిసింది? యా. అందుకే ఇర్మియాతో అంటాడు, నీవు తల్లి గర్భం ముందు రూపింప మునిపే నేను నీ గురించి ఎరుగుదును. పౌలుతో కూడా అంటాడు, నా పిలుపు జగత్ పునాది వేయక మునిపే. చదవమ్మా. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? చూసారా, ఎవరైనా ఎప్పుడైనా సముద్రం ఒడ్డుకి వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు సముద్రం ఒడ్డుకి? ఎప్పుడైనా ఆ బార్డర్ దాటి రాదు, వస్తే సునామీయే. కొన్ని వందల సంవత్సరాలు అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే దేవుడు ఇక్కడ దాకా రావాలని తలుపులు వేసేసాడంట. ఎంతమందికి అర్థమైంది ఇది? చూసారా, ఈరోజు చాలామంది కష్టాలకు దేవుడు తలుపులు అయిపోతున్నాడు. చూసారా, చాలామంది ఐశ్వర్యానికి దేవుడు తలుపులు తీయబోతున్నాడు. వా, ఆయన తెరువుగా ఎవరు? ఆయన ముయిగా ఎవరు?
అందుకే నువ్వు దేవుని మందిరానికి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా దేవుని దగ్గరికి రావాలా. ద గాడ్ ఎబిలిటీ విల్ బి మేనిఫెస్టెడ్ త్రూ యూ. రైట్, చదువమ్మా. ఓకే, ఇదంతా ఎవరు అడుగుతున్నారు? దేవుడు ఎవరిని అడుగుతున్నాడు? పాత నిబంధనలో అర్థం ప్రకారం ఎవరిని అడుగుతున్నాడు? తండ్రి యోబుని అడుగుతాడు. అవునా కదా? పాత నిబంధన అర్థం అదేనా కదా? ఓల్డ్ టెస్ట్మెంట్ మీనింగ్ ఇస్, అందరూ ఇప్పుడంటే మనకు అన్నీ తెలుసు కొత్త నిబంధన తర్వాత. పాత నిబంధనలో మనకేంటి? తండ్రి ఎవరిని అడుగుతున్నాడు? యోబుని అడుగుతున్నాడు. కొత్త నిబంధనలో అవునా, కన్యక పుట్టే వరకు మనకి ఏసే ఉన్నాడని తెలీదు. ఓకే, రైట్. ఇది యోబుకు తెలుసా? తెలీదు, అడుగుతున్నాడు. యోబు నీకు తెలుసా? నీకు ఫ్యూచర్ నేనే చెప్పా, ప్రస్తుతం నేనే చెప్పా ఎలా బ్లెస్ అవ్వాలో, గతం నేను చెప్పలే, చెప్పు. పెద్ద నువ్వే పర్ఫెక్ట్ అనుకుంటున్నావు కదా అంటున్నాడు. యోబు అంటాడు, ఈ సబ్జెక్ట్ నాకు తెలియదు ప్రభువా అంటాడు. ఓకే, అందుకే లాస్ట్లో ఒక మాట అంటాడు, ఇన్ని తెలుసుకున్నా నాకు ఆయన గురించి కొంచెమే తెలుసు. సీ దట్ హీ సెడ్ దట్, నేను ఏదో పెద్ద అన్ని తెలుసుకున్నాను అనుకున్నాను కానీ కొంచెమే తెలిసి దేవుడి గురించి అని యోబు కన్ఫెసెస్. లాస్ట్లో అందుకే అంటాడు, బుద్ధి లేదు ఆయన, జ్ఞానం లేదు, క్షమించి అంటాడు. అప్పుడు ఇతరుల కోసం ప్రార్థన చేయనప్పుడు యోబుకి ఎన్ని రెట్లు ఇస్తాడు దేవుడు? 2 రెట్లు ఇచ్చేస్తాడు. చదవండి. మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారము దానికి పొత్తుకొట్టుగాను వేసినప్పుడు నీ ఉంటివా? ఎవరిని అడుగుతున్నాడు? యోబుని. పెద్ద అన్ని తెలిసిన మాట్లాడుతున్నావు, నేను మేఘాన్ని వేసినప్పుడు, అంధకారం దాన్ని చీకటిగా చేసినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు నీకు తెలుసా అంటున్నాడు. ఈ సబ్జెక్ట్ నువ్వు చెప్పలేదు కదా అంటున్నాడు. కమాన్, చదవమ్మా. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు. ఆగండి, మేఘాలు ఎక్కడెక్కడికి రావాలా, ఎక్కడెక్కడికి వెళ్ళాలా అని వాటికి బౌండరీస్, తలుపులు కూడా ఉన్నాయంట. వావ్, మీకు కనపడుతున్నాయా? కనపడలే. డాక్టర్లు దీనికి మందు లేదు అని డాక్టర్ కనపడుతుంది, కానీ నీకు విశ్వాసంతో స్వస్థత కనపడుతుంది. వాట్ మ్యాన్ సీస్ యాజ్ అన్ ఎండ్ యూ విల్ సీ ద సొల్యూషన్. అందరూ చెప్పండి, లోకంలో లేని పరిష్కారము బైబిల్ చదువుతున్న నాకు కనపడుతుంది. ఈ తుఫాన్ అందరినీ కొట్టుకెళ్ళిపోతే ఈ తుఫాన్ నిన్ను కొట్టుకెళ్ళదు. ఎందుకంటే వాళ్ళకి తెరవబడిన తలుపులు కనపడుతున్నాయి, నీకు ముయ్యబడిన తలుపులు కనపడుతున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ దట్ ఐఎమ్ ఆల్సో ప్రీచింగ్ ఫ్రమ్ దిస్ మిస్టరీ. ఐఎమ్ ప్రీచింగ్ ఎ మిస్టరీ అండ్ ఆల్సో ఎక్స్ప్లెయినింగ్ ద మిస్టరీ. ఎంతమందికి నార్మల్ రిపోర్ట్లు కనపడుతున్నాయి? ఎంతమందికి కొత్త ఎముకలు కనపడుతున్నాయి? ఎంతమందికి వృద్ధాప్యములో యవ్వనం కనపడుతుంది, యవ్వన బలము? యు సీ దట్ నౌ. దిస్ ఈజ్ వాట్ యు నీడ్ టు సీ. అందుకే ఈ చదివినప్పుడు నీ హద్దులు దాటిపోతాయి. అయితే నేను మానవరీత్యా ఆలోచించను, నేను విశ్వాసముతో నడుచుకుంటానని చెప్పండి అందరూ ఈ రోజు నుంచి. అందుకే ఇది ఎంతమంది నమ్ముతున్నారు? ఇది నమ్మువానికి సమస్తము. ఈ రోజు నుంచి నీకు అసాధ్యమైంది సాధ్యమవును గాక. యు సీ దట్. లోకానికి అమ్మో ఆకాశం హద్దులు లేవు. దేర్ ఆర్ బోర్డర్స్, దేర్ ఆర్ ఈవెన్ డోర్స్. చూడండి, అండ్ బ్రేకప్ ఇట్ ఫర్ డిగ్రీ ప్లేస్ అండ్ సెట్ బార్స్ అండ్ డోర్స్. మేఘం ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ ఆగిపోవాలా అని తలుపులు బార్లు కూడా ఉన్నాయంట. అంటే ఎక్కడెక్కడ ఉండాలా, నువ్వు ఏ రేంజ్లో ఉండాలా, ఎంతవరకు ఎదగాల, నీకు ఎంతవరకు కష్టం రావాలో అంతవరకే, అంతకు మించి రానివ్వడు. ఇది క్రైస్తవులకు స్పెషల్ ఆశీర్వాదం. అవతలోడు మునిగిపోయాడు, నువ్వు ములగవో. పక్కన 10,000 మంది పడ్డారో, నువ్వు పడవో. అదే క్యాన్సర్ రోగులు అనేకులు చనిపోయారు, నువ్వు చావు. నీ రోగము సాక్ష్యముగా మారును గాక, నీ ఆలస్యము అద్భుతముగా మారును గాక. హల్లెలూయా. This is what God can do, because what man sees naturally, God shows you supernatural. ప్రార్థించండి. నజరేయుడైన యేసయ్యా, బ్లెస్ మై సన్, బ్లెస్ మీ. ఇదిగో తండ్రి, నీ ఆత్మ ద్వారా నడుచుకొని నీ చిత్తాన్ని నెరవేర్చే కృప నాకు దయచేయి. నీ స్వరం విని నువ్వు ఎలాగైతే దేవుడు నాకు ఏం చూపిస్తున్నాడో అదే నేను చేస్తాను, దేవుడు నాకు ఏం చెప్తున్నాడో అదే నేను చేస్తాను, ఆయన ఏం చెప్తే అదే నేను చేస్తాను. నాకు వినే చెవులు దయచేయి, చూచే కన్నులు దయచేయి. నీ వాక్యము నేను తెలుసుకున్నాను. ఇదిగో అయ్యా, నీ ఆత్మానుసారమైన జీవితంలో నడిచే కృప నాకు దయచేయి నాయన. ఇదిగో నజరేయుడైన యేసయ్యా, ఇప్పుడే దేహంలో ఉండే ప్రతి రోగాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, ప్రతి నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. గుండె నొప్పిని తీసివేయండి, నమ్మువానికి సాధ్యము. నీ భర్త గురించి నమ్ముతున్నావా, నీ కొడుకు గురించి నమ్ముతున్నావా, నీ కూతురు గురించి నమ్ముతున్నావా, ఇల్లు గురించి నమ్ముతున్నావా? నేను నమ్ముచున్నాను. ఐ బిలీవ్ ఇట్ గాడ్, నీకు సమస్తము సాధ్యము. ఐ బిలీవ్ ఇట్, ఐ బిలీవ్. నన్ను ఇంకా వాడుకో అయ్యా, నీ చిత్తమేంటో వాడుకో నా జీవితంలో. నన్ను అనేకులకు వెలుగుగా చేయి, అన్ని జనులను నీ వద్దకు తీసుకొచ్చే కృప దయచేయి, క్రైస్తవులను బలపరిచేవానిగా చేయి, నీ వరాలను నాకు దయచేయి. ఎస్, ఆస్క్ గాడ్, లార్డ్ హీల్ దర్ బాడీ. పైల్స్ వ్యాధి, గెడ్డలు కలిగిన వ్యాధి, కడుపులో ఉండే వ్యాధులు, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, కడుపులో గెడ్డలు, రక్తస్రావం, యూట్రస్ను ముట్టి స్వస్థపరచండి. లార్డ్ హీల్ ఎవ్రీ బాడీ, హీల్ ఎవ్రీ ఆర్గన్, సెట్ దెమ్ ఫ్రీ టుడే ఈవెన్ యాజ్ ఐ ప్రే. వారి ఉద్యోగంలో అన్ని రంగాల్లో ఆశీర్వదించండి. లార్డ్ డెలివర్ దెమ్
ఎస్, భార్యలను భర్తలను అందరినీ నూతనమైన శక్తితో మార్చమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.